ప్రాణాంతకంగా మారిన ఆరోగ్య సమస్యల్లో రొమ్ము క్యాన్సర్ ఒకటని ఎన్టీఆర్ జిల్లా డిఎంహెచ్ఓ సుహాసుని తెలిపారు. అవగాహన లేమితోనే చాలామంది మహిళలు వ్యాధి బారిన పడుతున్నారన్నారు. మహిళల్లో కలిగే రొమ్ము క్యాన్సర్పై చెక్ పెట్టవచ్చని చెప్పారు. క్యాన్సర్ నిర్మూలన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళలు ముందు జాగ్రత్త చర్యగా వైద్య కేంద్రాలకు వెళ్లి క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. క్యాన్సర్ని ఎర్లీ స్టేజెస్ అంటే మొదటి దశలోనే మనము వాటిని గుర్తించినట్లయితే వాళ్ళకి వెంటనే దానికి తగ్గట్టు పరీక్షలు, దానికి తగ్గట్టు వైద్యం కూడా ఇచ్చి వాళ్ళ లైఫ్ స్పాన్ అంటే వాళ్ళు బ్రతికే ఇంకా పీరియడ్ని ఇంకా పొడిగించడం అనేది జరుగుతుందండి. చాలా దగ్గర మీ అందరికీ తెలుసు, ఆ క్యాన్సర్ అనేది గమనించేసరికి వాళ్ళు తెలుసుకునేసరికి ఏ 4th స్టేజ్లోనో లాస్ట్ స్టేజ్లోనో వెళ్ళి చాలామంది కూడా చనిపోవడం జరుగుతుంది. అలానే గర్భాశయంలో సర్విక్స్ క్యాన్సర్ అంటారు. అలాంటి క్యాన్సర్లు ఏమన్నా ఉన్నా కూడా మా MLHPలు అట్లానే ANMలు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఒక హిస్టరీ కూడా తీసుకొని వాళ్ళకి పరీక్షలు చేసి ముందుగానే నిర్ణయించడం జరుగుతుందండి. లక్షణాలు ఉంటాయో క్యాన్సర్ అనే అనుమానం ఉందో వాళ్ళని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. అక్కడ మేము మంగళవారం, శుక్రవారం సపరేట్గా ప్రివెంటివ్ ఆంకాలజీ ఓపీ అంటే క్యాన్సర్ నిరోధక ఓపీ పెట్టి అక్కడ 2 స్టాఫ్ నర్సులు డెడికేటెడ్గా దానికే ఉంటారు. అక్కడ గైనకాలజీ డాక్టర్ గారు, జనరల్ సర్జను, ఆంకాలజీ డాక్టర్ గారు, వీళ్ళు ముగ్గురు తప్పనిసరిగా ఉంటారు. పేషెంట్ ఓపీ టికెట్ రాయటం దగ్గర నుండి బయాప్సీ వరకు అక్కడే జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఏంటి అని అంటే మీకు ఐడెంటిఫై చేసిన మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి మీ దగ్గర లక్షణాలు అవన్నీ తెలుసుకొని ఆ పేషెంట్ని తీసుకొచ్చి మాకు జనరల్ హాస్పిటల్లో ఇంకా ముందస్తు పరీక్షలు ఏమన్నా చేయాలి అని అంటే మా దగ్గరికి ఇచ్చిన తర్వాత మొత్తము 6 డాక్టర్స్ ఉంటారండి ఆ టీంలో. దాన్ని బట్టి ఇప్పుడు మనం మెయిన్గా స్క్రీనింగ్ చేసుకుంటుంది నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్. ఈ 3